హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జెన్జీ తెలుగు. ఈరోజు లంచ్కి చాలా ఈజీ అండ్ క్విక్గా పుదీనా రైస్ చేశాను. సో ఆ రెసిపీ మీతో షేర్ చేశాను. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఆ వీడియో పెడతాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. హే గాయ్స్, ఇంట్లో బోర్ అయినప్పుడు సేమ్ అన్నం పప్పు ఇంకా రోజు రొటీన్ కర్రీస్ ఇంకా పప్పుతో బోర్ అయినప్పుడు ఎప్పుడైనా లంచ్లో ఈజీ అండ్ క్విక్ ఏదైనా రెసిపీ చేసుకోవాలంటే ఇది ఒక మంచి లంచ్ రెసిపీ అనమాట. ఈజీగా ఇంకా క్విక్గా అయిపోతుంది. సో నేను ఈరోజు లంచ్లో ఇంట్లో సింపుల్ అండ్ క్విక్ రెసిపీ పుదీనా రైస్ చేశాను. సో ఫస్ట్ నేను పుదీనాను మంచిగా కడిగి చిన్న చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత కర్రీ లీవ్స్ ఇంకా ఆయిల్లో ఫస్ట్ పీనట్స్ ఇంకా శనగపప్పు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. కొన్ని ఓవర్ ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఆ తర్వాత 1 లెమన్ ఇంకా చాప్డ్ అనియన్ 1 పెద్దది, ఇంకా కొంచెం సాల్ట్, ఇంకా ఈ పేస్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్, జింజర్, గార్లిక్ ఇంకా జీరా వేసేసి మంచిగా కోర్స్ గ్రైండ్ చేసుకున్నా, కొంచెం రాక్ సాల్ట్ వేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఏదైతే పేస్ట్ ఉందో ఫస్ట్ అదే వేసుకొని మంచిగా కలపాలన్నమాట. ఆయిల్లో మంచి అరోమా వస్తుంది ఇంట్లో. ఆ తర్వాత అది ఫ్రై అయ్యాక కొంచెం కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఇంకా మనం ఏదైతే అనియన్ ఉందో అది స్లైస్డ్ అనియన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వన్స్ అనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. నేను కొద్దిగా వేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ పేస్ట్లో కూడా ఇంకా కొంచెం వేసుకున్నాను, చాలా లైట్గా రాక్ సాల్ట్. ఇంకా మిక్స్ చేయడమే. ఏదైతే పుదీనా ఉందో మనం చాప్ చేసుకొని పెట్టుకున్నామో ఆ పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే పుదీనా ఇలా యాడ్ చేశాను. ఇది వచ్చేసి సింపుల్ రెసిపీ అనమాట, 5 మినిట్స్లో అయిపోతుంది. పుదీనా మంచిగా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలి అంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కొంతమంది ఇలా లైక్ చేయరు, సో వాళ్ళు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా చాప్ చేసుకొని వేసుకుంటే చిన్న చిన్నగా మంచిగా ఆ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ నేను రైస్ యాడ్ చేసే ముందు కొంచెం పసుపు ఇంకా ఒక 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోండి. రైస్ వేసే ముందు ఫ్లేవర్ అనేది ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను రైస్ ఇక్కడ వేసుకొని గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ లెమన్ యాడ్ చేసుకుంటున్నాను, ఒకటి లెమన్ జ్యూస్. ఇంకా అంతే, మంచిగా లిడ్ పెట్టుకొని రైస్ కూడా ఫ్రై అవ్వనియండి. ఇంకా వితిన్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట. 5-10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని చికెన్ నగెట్స్ కూడా ఫ్రై చేశాను ఈరోజు. ఇంకా యమ్మీ యమ్మీ పుదీనా రైస్ రెడీ. సైడ్కి కొంచెం ప్లెయిన్ కర్డ్ ఇంకా సలాడ్ ఇంకా నగెట్స్తో ఎంజాయ్ చేసామన్నమాట ఈరోజు లంచ్. మీకు కావాలంటే రైతా కూడా చేసుకోవచ్చు. నాకు మా హస్బెండ్కి ఇద్దరికి రైతా ఇష్టం లేదు అంత, సో మేము ప్లెయిన్ కర్డ్ ఇంకా నగెట్స్ ఇంకా సలాడ్తో ఎంజాయ్ చేసాం ఈరోజు. చికెన్ నీకు తెలుసా పెద్దవాళ్ళు ఏమంటారో? బియ్యంతో ఆడుకున్న బియ్యం తిన్నా అంట పెండ్లికి ఫుల్ వర్షం పడుతుందంట. రావాలా వద్దా మేమందరం నీ పెళ్ళికి? నువ్వే పెళ్ళి చేసుకుంటావా నీ గర్ల్ ఫ్రెండ్తోనో ఎవరితోనో? మీరిద్దరే పెళ్ళి చేసుకుంటారా? అటెండెన్స్ కావాలా వద్దా? వర్షం పడితే ఎట్లా రావాలి మేము? చెప్పు చెప్పు నువ్వు. ఈరోజు క్వశ్చన్ ఇస్తే మా రావాలా వద్దా బాబు ఏం పెళ్ళికి? ఆన్సర్ చెప్పలేదు. ఇంకా నాకు ఫుల్ నవ్వొచ్చింది. చిక్కి, పెళ్ళి అంటే భయమైందా నీకు? భయపడుతున్నావా పెళ్ళి అంటే? అమ్మో. ఇంకా నిర్వాణ్ వాడి ఫ్రెండ్స్తో ఈవినింగ్ అలా మస్తీ చేస్తున్నారు. అలా కొద్దిసేపు వాక్ చేసి వచ్చాము. ఇంకా నేను నిర్వాణ్ అక్కడ క్రికెట్ ఆడుతుంటే ఇంకా మేమిద్దరం నిల్చొని చూస్తున్నాం కొద్దిసేపు. బై ద వే నా టీషర్ట్ ఎలా ఉంది గైస్? మా హస్బెండ్ టీషర్ట్ అనమాట. అన్నీ మా హస్బెండ్ టీషర్ట్సే మోస్ట్లీ వేస్తాను, కంఫర్టబుల్ ఉంటాయి అనమాట. సో నాలాగా మీలో ఎంతో మెంబర్స్ అలా చేస్తారు. ఐస్ క్రీమ్ మమ్మా, తరుణ్ తరుణ్ డాడా
డాడా డాడా పాప చాక్లెట్ చోకో పీకాబూ. ఇంకా నేను ఇంకా మా నిర్వాణ్ ఇంటికి వచ్చేసాక ఇలా ఫ్రెష్ అయిపోయి అలా టీవీ చూస్తూ కూర్చున్నాం అనమాట. హాయ్ గాయ్స్ అను. నాకు ఇయ్యవా వేఫర్? చికెన్ నాకు వేఫర్ ఇయ్యవా? నిర్వాణ్ నాకు వేఫర్ ఇయ్యవా? ఏం చెప్పు. ఇంకా పెన్ను బుక్ పెట్టుకొని కూర్చున్నాం గైస్. మంత్ ఎండ్ అయిపోయింది కదా, న్యూ మంత్ స్టార్ట్ అవుతుంది. సో గ్రాసరీస్ అన్నీ లిస్ట్ రాసుకుంటున్నా. ఇంకా ఈ వీకెండ్ సాటర్డే ఆర్ సండే డీమార్ట్ వెళ్ళాలి. వెళ్ళి ఇంకా ఇంట్లో ఏమైతే అయిపోయినాయో రేషన్ అవంతా ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఇంకా నిర్వాణ్ పాట పాడుతున్నాము. నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ చూడండి. ఇక్కడ నిర్వాణ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నాడు అనమాట. సో నేను క్లిప్ యాడ్ చేయడం ముందు మర్చిపోయాను. సో ఇక్కడ నగెట్స్ కావాలంట. నగెట్ తింటున్నాడు, చికెన్ నగెట్స్. ఇంకా పెరుగన్నం తింటున్నాడు ఈరోజు. వాడు బోర్ అయిపోయినాడు, చారు పప్పు అది ఇది. అందుకే ఈరోజు ఆఫ్టర్నూన్ కొంచెం పెరుగన్నం పెడతా, నైట్ కిచిడి చేసేస్తా ఈరోజు కదా నిర్వాణ్. పెరుగన్నం చేస్తే ఈ మధ్య అంచుకి పాపడైనా ఇంకేమైనా కావాలి గైస్ వాడికి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఇంతే. మరిన్ని వీడియోస్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జెన్జీ తెలుగు మోడ్. బాయ్.